ప్రతి ఈసీఎల్ టైర్‌కి సర్జరీ అవసరం అవుతుందా అని చూస్తే, సో ఈసీఎల్ మేము క్లినికల్ ఎగ్జామిన్ చేస్తాము. దాంతో పాటు ఎంఆర్ఐ కొరిలేట్ చేసుకొని, ఒకవేళ పార్షియల్ టియర్ అంటారు. పార్షియల్ టియర్‌గా ఉండి ఎగ్జామినేషన్ ఫైండింగ్స్ కొంచెం మైల్డ్ టు మోడరేట్ అనిపించినప్పుడు సర్జరీ అవసరం ఉండదు. పార్షియల్ టియర్‌లో మెజారిటీ ఆఫ్ కేసెస్‌లో సర్జరీ అవసరం రాదు. ఓన్లీ కంప్లీట్ టియర్ అయినప్పుడు మాత్రమే సర్జరీ అవసరమయ్యే ఛాన్స్ ఉంటుంది. సరే ఈ పార్షియల్ టియర్‌లో మీరు ఎలా మేనేజ్ చేస్తారని చూస్తే, సో నొప్పి కోసము మనం బేసిక్ అనాల్జెసిక్స్ అవి ఇస్తాము. దాంతో పాటు ఎక్సర్‌సైజెస్ ఉంటాయి. ఆ మోకాళ్ళ చుట్టూ ఉన్న కండలను బాగా స్ట్రాంగ్‌గా చేసుకొని అదొకటి ఇంపార్టెంట్. దాంతో పాటు ఇలాంటి కండిషన్స్‌లో మనం పీఆర్‌పీ కూడా ఇవ్వొచ్చనమాట. ప్లేటెడ్ రిచ్ ప్లాస్మా అంటారు. ఈ పార్షియల్ టియర్స్ వాళ్ళలో పీఆర్‌పీ ఇంజెక్షన్ కూడా హెల్ప్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో ఇలా పార్షియల్ టియర్స్‌లో సర్జరీ అవసరం లేదు. ఇలా కంప్లీట్ టియర్స్‌లో సో ఏం చేస్తాము అనేది చూస్తే, ఏదైతే లిగమెంట్ కట్ అయిపోయిందో ఆ ప్లేస్‌లో సేమ్ అదే అనటామికల్ పొజిషన్‌లో వేరే లిగమెంట్ మనకి గాడ్ కొన్ని స్పేర్ పార్ట్స్ లాగా ఇచ్చాడనమాట. సో ఆ మోకాళ్ళ దగ్గర 2 లిగమెంట్స్ హామ్‌స్ట్రింగ్స్ అంటారు. అది ఫస్ట్ సోర్స్ ఆఫ్ టెండన్ రికన్‌స్ట్రక్షన్. సో ఆ లిగమెంట్ తీసుకొని సో నార్మల్‌గా ప్రీవియస్‌గా నేటివ్ లిగమెంట్ ఎలా ఉందో సేమ్ అదే పొజిషన్‌లో ఈ లిగమెంట్‌ని రీకన్‌స్ట్రక్ట్ చేయడం జరుగుతుంది. సో సర్జరీ చేసిన తర్వాత సార్ ఇదేదో పెద్ద మేజర్ సర్జరీయా? ఎక్కువ కట్ చేస్తారా అంటే, ఇది పెద్దగా కట్ చేసేది ఏమి ఉండదు. చిన్న మినిమల్ కట్ లైక్ కీహోల్ సర్జరీ అంటారు. ఆర్థ్రోస్కోపిక్ కీహోల్ సర్జరీ అన్నమాట. చిన్న హోల్స్ ద్వారా కెమెరా లోపలికి పంపించి ఆ లిగమెంట్‌ని రీకన్‌స్ట్రక్ట్ చేయడం జరుగుతుంది.